అంటే వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి ఎస్ఎస్సి పరీక్షల్లో మార్కులు వచ్చినటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి అనేటటువంటి ఒక ఆలోచన రత్నసారంగా చేయడము మేమందరం కూడా చేయాలని మీ అందరూ పాస్ అయిన ఫస్ట్ సెకండ్ వచ్చినట్లే కాదు, ఫెయిల్ అయిన వాళ్ళ భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్. విజయానికి పోటీగా చదువుతాడు వాడు ఫెయిల్ అయిన వాడు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. మీరు ఉపాధ్యాయులు బాగా చెప్పారు, మరి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మీ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు రెండు: క్రమశిక్షణ, నైతిక విలువలు. క్రమశిక్షించుకోండి, దాని టైం ఎక్కువ తీసుకోం. క్రమశిక్షణ అంటే సమయపాలన, అంకిత భావము, పట్టుదల, ఇవి 3. నైతిక విలువలు అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను గౌరవించాలి. కొంతమంది అయినట్టు ఉండాలని ఆయన ఉద్దేశం. మరి ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్ నడుపుతూ మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ప్రోత్సహించవలసిన అవసరం ఎంత ఉందంటే చాలా ఉంది. ఎందుకంటే నేను సైతం ప్రైవేట్ స్కూల్లో చదవలేదు కదా, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివినాను. అది ఎయిడెడ్ స్కూల్ కావచ్చు. ఎయిడెడ్ స్కూల్ కూడా ప్రభుత్వంతో వాళ్ళు ఉద్యోగాలు పొంది వారు ఉపాధి పొంది మాకు బోధిస్తే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటున్న మీరందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చేదానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఇందాక సార్ గారు అన్నట్టు మరి ప్రభుత్వ స్కూల్లో ఆశామాసి టీచర్లు ఎవరు ఉన్నారు? అందరూ ట్రైన్డే. అన్ట్రైన్డ్ ఎవరు ఉన్నారు? వాళ్ళు డిఎస్సి రాసి, ఉన్నత చదువుతుంది డిఎస్సి రాసి మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే మీకు విద్య బోధించడానికి వచ్చి ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళు ఈరోజు ఆశామాసిగా లేవు. మరి ఆ పోటీ పరీక్షల్లో కూడా మీరు రాణించి ఈరోజు పబ్లిక్ పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించినందుకు ముందుగా మీ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చలేదే, మరి మాకు అనుకునేటిని మా కోరికలన్నీ నెరవేర్చలేదనుకోకూడదు. మీరు వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా ఒక మెట్టు ఈరోజు మొదటి స్టెప్ వేస్తున్నారు 10th క్లాస్ ఫలితాలతో. మరి రాబో కాలంలో ఇదే లక్ష్యంతో ఇదే సంకల్పంతో ముందుకు పోతే ఇందాక మా యొక్క ప్రధాన కార్యదర్శి అన్నట్టు మీరు ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇక్కడ ఉంటే మేధావుల్లో ఎవరైనా కావచ్చు. కాబట్టి ఒక కలెక్టర్గా కానీ ఒక ప్రధానమంత్రి కానీ పోవాలంటే ముందుగా విద్యార్థి అయి ఉండాలా. మరి మీకు బోధించే ఉపాధ్యాయుల యొక్క మీ యొక్క తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఎప్పుడు మీరు పొందాలా. ఎందుకంటే వారి శాపాలు పొందితే దేవుడే మంచి చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. మీరందరూ కూడా మంచి మార్కులు వచ్చారు. కాబట్టి మేమంతా ఈ కమిటీ అంతా మీకు ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మేము ఇచ్చే కానుక పెద్దది కాదు, కానీ నలుగురిలో ఇచ్చే ముఖ్యమే అది మీకు మంచి జరుగుతున్న ఆలోచన. అలాగే అందరూ కూడా చదువుకుంటూ వచ్చి ఈ తల్లిదండ్రులకు తీసుకురావాలని, ముందు ఇంటర్మీడియట్లో కానీ, ఆ తర్వాత డిగ్రీలో కానీ, ఆ తర్వాత బీటెక్లో కానీ మీరు మంచి మార్కులు తీసుకొచ్చి ముందు కూడా మీరు పైకి వెళ్ళాలని. మేమంతా ఇక్కడ కూర్చొని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదవాలమే. అప్పట్లో మాకు ప్రైవేట్ స్కూల్స్ లేవు. మేము చదువుకొని వచ్చాము. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు మా ఫాదర్ ఫెడరల్ ఎంప్లాయీ పనిచేసేవాడు. నేను 10 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నాను. డిప్లొమా పాస్ అయ్యాను. 2 మెడికల్ షాపులు, బట్టల అంగడి, రెడీమేడ్ షాపులు, బంగారం అంగడి అన్ని రకాలు మెయింటైన్ చేస్తాను. ఒకరే ఎప్పుడైనా కానీ చేస్తున్నాం. ఎందుకంటే మనంతా కలిసి చదువుకున్నాం, 10 మందికి మేలు చేయాలని పేరుతోనే పేరు పెడుతున్నాం. అందుకని మీరు కూడా పిల్లలు కూడా బాగా పెరిగిపోయింది. ఒక్కటే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకంటే ముందు చాలామంది ఉన్నారు, మనం వాళ్ళని దాటవలసిందే. చూడండి, మరి సంస్కృతంలో సుభాషణ, స్వగ్రామే పూజ్యతే విభుః స్వదేశే పూజ్యతే. మూర్ఖుడు వాళ్ళ ఇంట్లోనే పూజింపబడతాడు, ఒక అధికారి ఆ గ్రామంలోనే పూజింపబడతాడు, అలాగే ఆ రాజు ఆ దేశంలోనే పూజింపబడతాడు. కానీ విద్వాన్ సర్వత్ర పూజే, చదువుకున్నటువంటి వాడికి ఎక్కడైనా పూజింపబడతాడు, ఎక్కడైనా గౌరవింపబడతాడు. కాబట్టి చదువు యొక్క గొప్పతనాన్ని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాయ కిందన్నాడు. అయ్యా, నువ్వు రహస్యంగా దాచిపెట్టుకున్నటువంటి ధనంతో సమానము. ఈ ధనం కరిగిపోతుందేమో కానీ విద్యాధనం సర్వధన ప్రధానం అన్నాడు. నీ దగ్గర చదువు ఉంటే అది ఎప్పటికీ కరిగిపోయినటువంటి ధనంతో సమానం. కాబట్టి విద్యార్థులు ఆ యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తెరగాలి. అలా ఇక్కడ వచ్చారు తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులు వెనకాల వచ్చేసి బూస్ట్ చేయాల. మా పిల్లకాయ సినిమా పోయిందయ్యా, మా పిల్లకాయ ఆడుకొని పోయిందని కాదు, ఆడుకోవాలా, సినిమాలకు పోయేటప్పుడు పోవాలా. ఎక్కువ శ్రద్ధను
తెల్లారుజామున 6-5 లేచి ఒక 2 గంటలు, రాత్రి 2 గంటలు మీరు శ్రద్ధగా చదివిస్తే ఈ పొద్దు డాక్టర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉండరు. ఇంకొకరు నా కొడుకు చనిపోయాడు, వాడు ఇక్కడ చదవలేదు, నేను కష్టపడి అప్పు చేసి చదివించాను. వాడు రష్యాలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు, పీజీ చేశాడు. కానీ నా దురదృష్టం, నా కొడుకుని చూసి భద్రం చుట్టుపక్కల ఒక 22 మంది అన్ని కులాల్లో కూడా డాక్టర్స్ అయ్యారు. అంటే ఆలోచించండి, చదువు మీద పట్టుదల. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటి, మిమ్మల్ని మంచి కోరుతున్నాను. పిల్లలు కానీ పెద్దలు కానీ మనం అప్పు చేసైనా సరే వాళ్ళని మంచి స్కూళ్ళల్లో చేర్పించి వాళ్ళకు చదివిస్తే వాళ్ళకు భవిష్యత్తు ఉంది. వాళ్ళకి భవిష్యత్తులో బయటకు వస్తే మనను తల్లిదండ్రులను కూడా దగ్గర తీస్తారు, మన కుటుంబాలలో మన బంధుత్వంలో కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీ అందరికీ కూడా నేను పిల్లలు చదువులు చదివియాలా అని నా కోరిక. నా కొడుకు చనిపోయాడు కాబట్టి వాడు తప్పు పని చేసి చనిపోయాడు 2 years బ్యాక్. సూసైడ్ ఏంటంటే ఆమె డ్యూటీ అనేది లేడీస్కు అవకాశం ఉంది, వాళ్ళు లీవ్ పెట్టుకోవచ్చు, అది పిల్లల కోసం కానీ మెడికల్ లీవ్ కానీ. అట్లా మెడికల్ లీవ్ పెట్టుకోవడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల పిల్లల్లో లోపమైంది. మేము కూడా నా బిజినెస్లన్నీ పక్కన పెట్టి 2 months కాన్సన్ట్రేషన్ చేసినాం. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లోడు ఏంటంటే షార్ట్ కట్ మెథడ్లో దానికి ఏం ఆన్సర్ కావాలో దాని ఆన్సర్ 2 వాక్యాలు రాసేస్తున్నాడు. ఈ పిల్లోడు ఏంటంటే స్కూల్లో చెప్పిన విధంగా ఎంత వాళ్ళకు నేర్పించుంటారో, ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ అంతా రాయడమే వాళ్ళు. అది రాయాలా, దానికి ఎంత రాయాలా, ఎన్ని మార్కులు 2 మార్కులు 2 మార్కులు ఎన్ని మార్కులు వాళ్ళకి ఏమైపోయిందంటే బయాట్ అయిపోయింది. దీనివల్ల ఇది సరైనది కాదని లాస్ట్ మూమెంట్లో మేము 1 నెల తీసుకున్నాం రిస్క్తో. ఆమె జాబ్ కూడా లీవ్ పెట్టి పిల్లలకి నా కొడుకో బంగారు తండ్రి, నీవు కల కాటేరదుతుంటిరు, నీవు కల కాటేరదుతుంటిరు. నోటాక్షరమొక్కటైనా దోచుకొని జనంలోన కొనమాలు దిద్దుకుంటేరు. నా కొడుకో బంగారు తండ్రి, నీవు చందమామ అడుగుతుంటిరు. నీ సోకులన్నీ మాసిపోను, మొద్దు వారి ఒత్తుగాను జ్ఞానమెరుగని విద్యలెందుకురా. ప్రోత్సాహంగా కార్యక్రమం ఉంటుంది సార్, తీసుకున్నారంటే చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మంచి కార్యక్రమాన్ని మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినందుకు మా పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాల అందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే పేద విద్యార్థులు మామూలుగా కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు కల్పిస్తారు కాబట్టి కొంత చదువుకునేదానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు చాలా పేదవాళ్ళు కాబట్టి ఉన్న సౌకర్యాలతోనే ఏ ఆశయ సాధన కోసమైనా కూడా ఇష్టపడి ఆ కార్యక్రమంలో మనం పాల్గొంటే దాన్ని మనం విజయవంతం చేసుకుంటాం. అలాగే విద్యార్థులు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంటే, ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంటే పేద పిల్లలనే లెక్క. ఒక రకంగా చిన్న ఆర్థిక స్తోమత ఉన్నటువంటి పిల్లలు కూడా వేరే పట్టణాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువుల కోసము ఎంతో డబ్బులు వెచ్చించి చదువుకుంటున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వారు ఉత్తమమైనటువంటి మార్కులు సంపాదించి ఈరోజు మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు, మీ గ్రామానికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఈ పిల్లలకు మనం ఒకరమే, అంటే ఇప్పుడు మీరు సాధించినటువంటి మార్కుల వలన ఈ మార్కులతో పాటు ముందు కూడా భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి మనతో విజయము చాలా మహోన్నతమైనది. అసలు నేను మా హాస్పిటల్లో పనిచేసినటువంటి రమేష్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ బాయ్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చినాడని నేను ఒక మెసేజ్ ద్వారా తెలుసుకున్నాను. నేనే ఇంత ఆనందపడ్డానంటే
వాళ్ళకి చదువు చెప్పినటువంటి గురువులు ఎంత ఆనందపడి ఉంటారో, వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత ఆనందపడి ఉంటారో అది చెప్పలేము. కాబట్టి మీరు మీ గురువులను మీ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని మీరు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే మీరు ఒక ప్లాన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మీరు ఎంత కమిటీ ఆహ్వానాన్ని మన్నించి మీరు మీ బిడ్డలు ఇక్కడికి వచ్చి మా యొక్క పాఠశాల ప్రాంగణాన్ని పునీతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మున్ముందు కూడా ఇది ఒక చిన్ని కార్యక్రమమే. ఈ యొక్క చిన్న కార్యక్రమంతో మొదలుపెట్టి భవిష్యత్తులో కూడా మీరు ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ ఉంటే మరి రానున్న ఇంటర్మీడియట్లో కూడా ఇంకా గొప్పగా మిమ్మల్ని మేము